ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఇతర బిల్డింగ్స్ అయితేనే ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో దీనికి కారకులైనటువంటి రైతులు ఉంటున్నట్టు విలేజ్ని కూడా మనం అదే స్థాయిలో డెవలప్ చేసేటువంటి పరిస్థితి మనకు ఉండాలి. ఒక పక్కన మంచి సిటీ డెవలప్ అవుతూ పక్కనటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాల్లో కొరతలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఒకసారి ముందు నాయకులతోని తర్వాత రైతులతోని ఒకసారి ఈ రకంగా మీటింగ్ పెట్టి ఏం చేయబోతున్నాం వారితో మాట్లాడి ఇంకా ఏమైనా కొరతలు ఉంటే కనుక వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తే కనుక అది మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో మీ అందరితోని కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందాక ఆయన చెప్పినట్టుగా ఒక క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తున్నాము, ప్రజలు రాజధాని అంటే దానికి కారణమైనటువంటి రైతులు ఉంటున్నట్టు గ్రామాలు మౌలిక సదుపాయాలు కూడా విస్తృతంగా మనం డెవలప్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని మేము ఇంజనీరింగ్ సైడ్ నుంచి ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలోని కూడా అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో 24 గ్రామ పంచాయత్స్, ఆ గ్రామ పంచాయత్స్లో మౌలిక సదుపాయాలు అంటే ప్రతి బేసిక్ సెక్టార్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు పరిస్థితి ఎట్లా ఉంది, అది పూర్తి స్థాయిలో శాచురేషన్ బేసిస్ మీద ఆ యొక్క సర్వీస్ ఇవ్వాలి అంటే కనుక ఆ సెక్టార్లో ఇంకా ఎంత కొరత ఉంది, ఆ కొరతని ఏ రకంగా అధిగమించాలి, దానికి అయ్యే డబ్బు ఏంటి అనేటువంటిది కూడా క్షుణ్ణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెక్టార్స్ గురించి మాట్లాడితే ముఖ్యమైనటువంటి సెక్టార్స్ ఒక వాటర్ సెక్టర్ అంటే మంచినీటి సరఫరా, అలాగే రోడ్డు వ్యవస్థ, అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి పార్క్స్ అవ్వచ్చు, బరియల్ గ్రౌండ్స్ అవ్వచ్చు, లేదా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఇట్లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాపింగ్ అనాలిసిస్ చేసి మొత్తం 24 గ్రామాల మీద కూడా ఎంత గ్యాప్ ఉంది అనేటువంటిది చాలా మైక్రో డీటెయిలింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో మేము ఈ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, దాని దృష్టిలో పెట్టుకుని మీతో కూడా కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకునే ఉద్దేశంతో ఇందాక చెప్పినట్టుగా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలకు సంబంధించినటువంటి వాటర్ సమస్య, వాటర్ యొక్క వ్యవస్థ ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ సప్లై ఏదైతే ఉందో గ్రామాలు అనేటప్పటికీ ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రతిదినము కూడా ఒక 55 లీటర్లు ఇస్తే సరిపోద్ది అన్నట్టు ఒక లెక్కలు ఉన్నాయి. అదే సిటీ పక్కకు వచ్చేటప్పటికి దాన్ని 135 లీటర్స్ పెంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. 2 గ్రామాల్లో కూడా సోర్స్ ఏంటి, అది సర్ఫేస్ వాటర్ నుంచి వస్తుందా లేదా బోర్ పాయింట్ల నుంచి వస్తున్నాయా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అది రిలయబుల్ సోర్స్ అంటే బాగా నిలకడగా ఉన్నటువంటి సోర్స్ నుంచి ఆ వాటర్ తీసుకునేటట్టుగా చర్యలు తీసుకోవడం, అలాగే ఎక్కడైనా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం సరిపోతే కనుక ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం పెంచుకోవడం, అలాగే దానికి కావాల్సిన రిజర్వాయర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఎంత సామర్థ్యంతో ఉన్నాయి, ఇంకెంత సామర్థ్యం పెంచాలి, ఎక్కడ పెట్టాలి, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎంత మేరకు ఉంది, ఉన్న మేరలో కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా రిపేర్స్ ఉన్నాయా, ఇంకా అసలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేనిది ఏంటి, అలాగే ఇంటింటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఉన్నదా లేదా, ఎన్ని ఇళ్ళలో ఉంది ఎన్ని ఇళ్ళలో లేవు, ఇవన్నీ కూడా కూలంకుషంగా మొత్తం సర్వే చేసి ఈ యొక్క వాటర్ సెక్టర్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఆ రకంగా చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే సోర్స్ మనము రాజధాని క్రియేట్ చేస్తున్నామో ఆ సోర్స్ నుంచే ఈ గ్రామాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి అక్కడ ఏదైతే సోర్స్ ద్వారా 24/7 వాటర్ సప్లై చేసేటట్టుగా ఉండడం జరుగుతుందో అదే పరిస్థితి అదే సోర్స్ నుంచి మన యొక్క గ్రామాలకు కూడా వాటర్ సప్లై వచ్చేటట్టుగా రింగ్ మెయిన్ నుంచి ఏదైతే వేస్తున్నామో అక్కడ నుంచి వచ్చేటట్టుగా కూడా ఈ ప్లాన్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు వ్యవస్థకు వచ్చేటప్పుడు కూడా మన దగ్గర కొంత రోడ్డు ఉంది, కొంత రోడ్డు లేదు. ఉన్న రోడ్ ఎంత ఉంది, ఆ ఉన్న రోడ్లో ఏది బాగుంది, ఎంత మేరకు బాగలేదు, ఇంకా ఎంత మేరకు అసలు కచ్చా రోడ్డు ఉంది, సో కచ్చా రోడ్డుని పక్కా చేయాలంటే కనుక ఎంత మేర చేయాలి, దానికి ఎంత నిధులు అవుతాయి, ఇదంతా కూడా ఈ ప్లాన్లోకి రావడం జరుగుతుంది. అలాగే డ్రైన్స్ వ్యవస్థ, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎంతవరకు నెట్వర్క్ ఉంది,
అది ఏ పరిస్థితుల్లో ఉంది, ఎంత మేరకు బాగాలేదు, అలాగే పూర్తిగా కచ్చాగా ఉన్నటువంటి ఎంత అని దృష్టిలో కూడా పెట్టుకుని ఎన్ని కిలోమీటర్స్ గ్రామం వారీగా వెయ్యాలో పెట్టి దానికి అయ్యే వ్యయం కూడా అంచనాలతో సహా కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పడం జరుగుతుంది. బట్ గౌరవ శాసనసభ్యులు గారు తర్వాత మీ అందరితో కూడా డిస్కస్ చేసిన తర్వాత అలాగే లోకేష్ గారి కాన్స్టిట్యున్సీ కూడా మంగళగిరి ఉంది కాబట్టి మా మధ్య రివ్యూ కూడా చేయడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ డ్రైను ప్లస్ అండర్ గ్రౌండ్ రెండూ కలిపి మనకి మినీ మున్సిపాలిటీస్లో ఒక వ్యవస్థ ఉంది ఇతర రాష్ట్రాల్లో. ఆ రకంగా మినీ బోర్ వాట్ ఈస్ దట్ సిస్టమ్ కాల్ స్మాల్ బోర్ సిస్టమ్ ద్వారా వెళ్తే కనుక అటు డ్రైనేజ్ వ్యవస్థకి అలాగే ఇటు సీవేజ్ వ్యవస్థకి కూడా ఒకే రకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో, అలాగే ఈ రకమైనటువంటి వ్యవస్థ పెట్టడం వలన ఏ రకమైనటువంటి దోమల బెడద ఉండకుండా ఒక క్లీన్ అండ్ గ్రీన్లో మన విలేజ్ కూడా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యవస్థ పెడితే ఎట్లా ఉంటుందన్నది కూడా ఒకసారి ఆలోచించడం జరుగుతుంది. అది చేస్తే కనుక ఇదంతా కూడా ఫైనల్గా తీసుకెళ్ళి మనకి ఏదైతే మనకి అమరావతికి సంబంధించినటువంటి రాజధాని క్యాపిటల్కి ఏదైతే కడుతున్నామో ఆ వ్యవస్థకి దీన్ని అనుసంధానం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా మీ అందరికీ తెలుసు, స్మార్ట్ సిటీలో భాగంగా ఈరోజు సిటీస్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు 138 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని గ్రామాల్లో వివిధ ప్లేసుల్లో అంగన్వాడీ సెంటర్సు, మినీ హెల్త్ సెంటర్సు, హెల్త్ సెంటర్సు, అట్లాగే తుళ్ళూరు గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఒక మోడల్ బరియల్ గ్రౌండ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇతర స్కూల్స్ కూడా అభివృద్ధి చేసుకోవడం కూడా జరిగింది. అంటే మోడల్ స్కూల్స్గా డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా 138 కోట్లు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 100 కోట్ల దాకా ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అనతి కాలంలోనే ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ గారి విజిట్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా దీన్ని ఏ రకంగా చేయాలన్నది శాసనసభ్యులు గారిని అలాగే సీఎం గారు వీరందరితో చర్చించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుందనేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. సో ఇది చేయడం వలన కేవలం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడమే కాకుండా ఇంకా గ్రామాలు బాగా కనపడాలి. సిటీ పక్కన ఉంది కాబట్టి సిటీలో ఏ రకంగా ప్లాన్ చేసి డెవలప్ చేస్తున్నామో దానికి ఒక రకంగా ఇంటిగ్రేట్ అయ్యేటట్టు, దాంతో ఇంక్లూడ్ అయ్యేటట్టు ఏ రకంగా చేయాలో ఆ ప్లానింగ్ కూడా టేకప్ చేయడం జరుగుతుందనేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రకంగా అన్ని సెక్టార్స్, ముఖ్యంగా మౌలిక పరంగా అయినటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మౌలికంగా అవసరం ఉందో అవన్నీ కూడా శాచ్యురేషన్ బేసిస్ మీద, అంటే పూర్తి స్థాయిలో అది డెవలప్ చేసి రాజధానిలో ఏ రకమైన సపోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తున్నామో ఆ రకంగా సమాంతరంగా విలేజ్లో కూడా చేయడం జరుగుతుందనేసి తెలియపరచుకుని దాని సందర్భంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మన గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో మీ అందరితోని ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ ప్లాన్ని మరింత మెరుగుపరిచి ఇంప్లిమెంట్ చేసేటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ముందున్నామనేసి సిఆర్డీ తరఫున తెలియపరుచుకుంటూ, సో ఈ కార్యక్రమంలో బాగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మా వైపు నుంచి కూడా కామెంట్స్ ఇవ్వడం జరుగుతుందనేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు శాసనసభ్యులు గారికి అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.